వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సండే అండి. సండే పిల్లలకి అందరికీ సెలవులు కదా. సో కాబట్టి ఈరోజైతే ధీమాగా లేచాను అనమాట. లేచేసరికి ఇలా వర్షం అయితే పడుతుంది. మంచి చల్లగా ఉందన్నమాట క్లైమేట్ అంతా కూడా. మనకి సమ్మర్ నుంచి చక్కగా ఇలా వర్షం పడుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే అదే పని కింద వర్షం పడినా సరే చిరాకుగా ఉంటుంది కదండి. ఇంక ఈరోజైతే చేపలు అయితే తీసుకొచ్చారు మా వారు. చేపలను అయితే తీసుకురమ్మని చెప్పాను. ఈరోజు సండే కాబట్టి ఊర్లోకే చేపలు తీసుకొస్తారు. ఇంకా అక్కడి నుంచి చేపలు అయితే తీసుకొచ్చారు. ఇంకా వాటిని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో నేను చేపల పులుసు ఎలా పెడతాను అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట. ముందుగా చేపలు అయితే ఇవి సందువాలన్నమాట. అంటే వీటి పేరు సందువ అంటారు. వీటిని ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. వాళ్ళే కట్ చేసి ఇచ్చేసారు, కానీ నేనైతే ఇంకా కడిగేసుకొని మళ్ళీ అందులో ఉప్పు వేసి శుభ్రంగా కడిగాను అనమాట, నీచు వాసన రాకుండా. ఇంకా అలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి కారం, తగినంత కారము, అలానే ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి. రాళ్ళు ఉప్పు యాడ్ చేస్తానన్నమాట పులుసుల్లో అయితే. ఇంకా రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా మ్యాగ్నేట్ అయితే చేసేసుకోవాలి. అలా చేయడం వల్ల ముక్క అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి నేను మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పెద్దగా మసాలాలు ఏమి ఉండవండి, ఎక్కువ మసాలాలు అయితే మేమేం వాడమన్నమాట. ఇంకా మిక్సీ జార్ అయితే లేదు, చిన్న మిక్సీ జార్ పోయిందనేసి ఇంకా రోట్లో వేసేసి ఇలా చక్కగా దంచేస్తున్నాను. ఏమీ లేదు, ఒక స్పూన్ జీలకర్ర, అలానే కొంచెం ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఇలాగా చక్కగా పౌడర్ అయితే చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా వేసి దంచేసుకుంటాను అనమాట. చాలా సింపుల్ అండి, ఎక్కువ మసాలా అయితే ఏం వేయను. చేపల పులుసులో మరీ ఎక్కువ మసాలాలు వేసినా సరే టేస్ట్ అనేది పోతుందనమాట. అంటే చేపల టేస్ట్ పోతుంది, అంటే మసాలా అంతా కూడా డామినేట్ చేసినట్టు ఉంటుందన్నమాట. మనకి ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా తెలియాలి అంటే తక్కువ మసాలాలు వేసుకొని చక్కగా ఇలా పులుసు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకైతే ఇందులోకి చిన్న అల్లం ముక్క, అలానే ఒక 2 వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను కూడా ఇందులో వేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట. దంచేసుకొని అల్లం అనేది మరీ ఎక్కువ వేసేసామనుకోండి అల్లం పులుసులాగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగోదు. ఇంకా వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా కానీ చేపల పులుసు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా అందుకనేసి అల్లం తక్కువ వెల్లుల్లి ఎక్కువ అయితే వేసుకొని చక్కగా దంచేసుకున్నాను. ఇంకా తర్వాత మనకి చేపల పులుసులో మెయిన్ ఏంటండి చింతపండు కదా. ఇంకా చింతపండు పులుసు కోసం చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. అలానే ఈరోజు ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి, పైరకాయలు అంటారు కదా వీటిని. ఇవి ఎప్పుడు కూడా అవైలబుల్లో ఉంటాయి మనకి. సో మా అక్క వాళ్ళు ఇచ్చారనమాట. అవైతే ఒక మామిడికాయ తీసుకొని అందులో హాఫ్ కట్ చేసి ఇందులో అయితే వేసుకుందాం అనేసి తీసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అందులో నేను ఒక ఉల్లిపాయనైతే ఇలా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒకటేమో దంచేసుకొని ఒక ఉల్లిపాయనైతే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా మెయిన్ అనమాట. చేపల పులుసులో పచ్చిమిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ చేసామంటే చేపల పులుసు టేస్ట్ అనేది సగానికి సగం పోతుందని చెప్పాలి. ఇంకా పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడవుగా చీల్చేసుకొని వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలు అయితే ఇలా చిన్న ముక్కలుగా కోసేసి ఇందులో వేసేసాను. ఇలా వేసిన తర్వాత చక్కగా ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. ఇవి కూడా మెత్తగా మగ్గిపోయే వరకు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్నాం కదా ఇప్పటి వరకును, అదైతే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా ఇదైతే వేగిపోవాలి, మంచి స్మెల్ వస్తుందన్నమాట. బాగా వేగిపోయి పచ్చివాసన పోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే పచ్చి వాసన అయితే వస్తూ ఉంటుంది. తర్వాత ఇందులోకి నేను ముందుగా కలిపి పెట్టేసుకున్నాను కదా ఉప్పు కారం అన్నీ కూడా, ఆ కలిపేసుకున్నవన్నీ కూడా చేప ముక్కల్ని ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అందులోని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా వేసి ఉప్పు కారం మొత్తం అంతా కూడా చేపలకి బాగా పట్టు ఉంటుందండి. మరొకసారి మనం ఈ మసాలా మొత్తం కూడా పట్టేటట్టు బాగా కొన్ని వాటర్ పోసి కలిపేసుకున్న తర్వాత దీనిపైన అయితే మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టి ఇలా ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకుంటే చేప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులుసే కాకుండా చేప టేస్ట్ కూడా బాగుండాలి కదా. సో కాబట్టి ఇలా నూనె పైకి తేలే వరకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇంకా చింతపండుని చక్కగా ఇలా రసం తీసేసి ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకొని మనమైతే దీన్ని మరిగించుకోవాలన్నమాట. మెయిన్ మనకి చేపల పులుసులో పులిపేనమాట. పులుపు అనేది కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఏమో పులుపు ఎక్కువ ఉంటే అస్సలు తినరండి. చేపల పులుసుకి మెయిన్ పులుపు. ఇంకేం చేస్తాం, మా వాళ్ళకి గట్టిగా మా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే నేను పులుపు అయితే వేస్తానన్నమాట. అలానే ఇందులో ఈరోజు మామిడికాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈరోజు పులుసు అయితే అదిరిపోయిందండి, ఇంకా చెప్పలేనమాట. మామిడికాయ వల్ల ఏంటో తెలియదు కానీ చేపల పులుసు అయితే చాలా బాగుంది. కొంచెం ఉప్పు తక్కువ వచ్చిందని ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత
తర్వాత ఒక్క 10 నిమిషాలు మరిగించుకున్నామంటే అదిరిపోయే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా ఫైనల్ టచ్ లేకపోతే ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా చేపల పులుసుని అయితే ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుందన్నమాట. అయితే మనం మూత తీసి కూడా ఒక 2-3 నిమిషాలు అయితే మరిగించాలండి, లేదంటే చేపల పులుసు చప్పదనంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి మనకి మంచి టేస్ట్ రావాలంటే మూత తీసి కూడా ఒక 5-6 నిమిషాలైనా లేదా 2 నిమిషాలైనా సరే మరిగించాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత చేప ముక్క చూసారా ఎక్కడ కూడా విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఈ చేపలు అంత బేగా ఏమి విడిపోలేండి. ఇంకా ఫైనల్గా మొత్తం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత మళ్ళీ ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీరు చేపల పులుసు ఎలా పెడతారు అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా రెసిపీ ఎలా ఉంది అనేది, బాగా చేశానా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటున్నాము. అయితే వేడివేడి అన్నం వేడివేడి చేపల పులుసు కన్నా కూడా వేడి అన్నం అలానే నిన్న చేసిన చేపల పులుసు ఈరోజు ఉదయాన్నే తినడం ఎవరికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అంటే నైట్ చేసుకున్నది ఉదయానికి, అంటే చేపల పులుసు కొంచెం నిలవ ఉన్న తర్వాత తింటే చాలా బాగుంటుంది కదా. మీకు అలా ఇష్టమా కాదా అనేది కామెంట్ చేసేయండి.